ఇప్పుడు బ్యాచ్ నెంబర్ కలిగి రవాణా లెక్కల ప్రకారం 14 లక్షల మంది వాల్యుబుల్ డ్రైవర్స్ బ్యాచ్ ఉన్నోళ్ళు. సో ఈ తెలంగాణ మొత్తంలో 14 లక్షల మంది సుమారు ఉన్నారు సార్. నా పేరు సతీష్ కుమార్ సార్. సో నేనేమంటున్నాం అంటే సార్, మాకు సోషల్ సెక్యూరిటీ రావడం, గీగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు రావడం మాకు మంచిదే. కాకపోతే ఏంటిదంటే సార్, ఈ యాప్ బేస్డ్ ఆధారితంగా పని చేయని డ్రైవర్ కుటుంబాలను ఏ విధంగా ఈ కార్మిక శాఖ ఆదుకుంటుంది? మరి మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, రవాణా రంగ డ్రైవర్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని. దాంతోపాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తామని 28వ కాలంలో సోషల్ సెక్యూరిటీ గురించి చెప్పింది, 22వ కాలంలో రవాణా రంగ కార్మికులు చేస్తామని చెప్పింది. దాని తర్వాత చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఆటో జేఏసీ వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తే పొన్నం ప్రభాకర్ గారు పిలిపించి మీతో కూడా మాట్లాడడం జరిగింది. ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి తర్వాత. బట్ ఇవాళ చూసి ఏమవుతుందని అంటే, మరి మేము ఎక్కడ పరిస్థితి మాకు వచ్చేటట్టు కనబడతలేదు. మరి ఇది ఏ విధంగా మీరు తప్ప మాకు ఇంకెవరు దేవుళ్ళు, మీరు తప్ప మాకు ఎవరు అధికారులు కార్మిక శాఖ పరంగా? అందుకోసమే మీకు పదే రిపీట్ చేస్తున్నాం సార్. మరి వాళ్ళ లారీ డ్రైవర్లు నెలల కొద్దీ రోడ్ల మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు పిల్లల్ని. వీళ్ళు యాప్ బేస్డ్ వర్కర్లు కాదు. మరి వీళ్ళ కుటుంబాలు మరణాల పాలైతే రీసెంట్గా కుంభమేళలో ఎన్ని గవర్నమెంట్ ట్యాక్సీలు కట్టినాం, ఎన్ని బార్డర్లకు ట్యాక్సీలు కట్టినాం, ఎన్ని ఫిట్నెస్లకు ట్యాక్సీలు కట్టినాం. మా దగ్గర నుంచి ఆదాయం వస్తుంది కదా. మా దగ్గర ఒక ప్రొఫార్మా ఉంది సార్. భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగానైతే మీరు సెస్ రూపంలో తీసుకొని ఒక ప్రణాళిక తీశారో, అదేవిధంగా మా దగ్గర కూడా మీరు అవసరం అనుకుంటే ఒక్కసారి చర్చిస్తే మాకు కూడా అవకాశాలు మాకు ఏ విధంగా దక్కుతాయో కూడా మేము చేసుకోగలుగుతాం. కానీ పెరుగుతున్న మౌలిక వసతులకు అనుగుణంగా రవాణా అభివృద్ధి చెందుతుంది, కానీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతుంది. దీంట్లో నష్టపోయే అవకాశం ఎక్కువ. నో సార్, మా రవాణా డ్రైవర్లను కలపొద్దు సార్. మేము డ్రైవర్లను కలపొద్దంటున్నాం. మీరు ఎట్లా వస్తారు కదా, సపరేట్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వమంటున్నాం సార్. ఓన్లీ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్లదే, గిగ్ వర్కర్స్ అంటే ప్లాట్ఫామ్ల మీద పనిచేస్తున్నారు సార్. ఇప్పుడు ఒక విషయము, సోషల్ సెక్యూరిటీ అనేది గతంలో ఉన్న సోషల్ సెక్యూరిటీయే సార్. దీన్ని కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లలో మాడిఫై చేసి కవర్ కాదమ్మా. ఇప్పుడు బేసికలీ మీకు ఒక యజమాని అంటూ ఉన్నారు కదా. గిగ్ వర్కర్లు అంటే అదే మీద యజమాని లేని వర్కర్లని. మాకు కూడా యజమాని లేడు సార్. మేమే ఓనర్ కమ్ డ్రైవర్లు, సెల్ఫ్ ఎంప్లాయిడ్. మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్. మేము నిజంగా మంచి క్వశ్చన్ వేసాడు. గుర్తించాలని ఆయన పెట్టాడు. గిగ్ వర్కర్ల చట్టం వ్యతిరేకం వద్దంటాడు సార్. ఇక్కడ విషయం ఏంటంటే సార్, గీగ్ వర్కర్లలో, ప్లాట్ఫామ్ వర్కర్స్లలో అసంఘటిత ఉంటేనే ట్యాక్స్ వర్కర్లు తీసుకుంటారు. ఆధారిత కంపెనీలు మావి కూడా ఓన్ ప్లేట్ చేసేసి వైట్ ప్లేట్ వాహనాలు చేసి దాన్ని అటాచ్ చేయించిన తర్వాత అప్పుడు మమ్మల్ని గీగ్ వర్కర్ల కింద కాదు. ఎందుకంటే మేము ఫిట్నెస్ చేసుకోవాలి, వాటర్ ట్యాక్స్ కట్టాలి. మీరనే ట్యాక్సీ ప్లేట్ ఉన్న డ్రైవర్లా, ట్యాక్సీ బ్యాచ్ లైసెన్స్ అంటే ఇప్పుడు మీరు తెచ్చే చట్టం వల్ల మాకు రేపు పొద్దుగా ఏం ప్రాబ్లం అవుతుందంటే, రేపు పొద్దుగాల వాళ్ళ కింద మేము డ్రైవర్లకు వెళ్ళిపోవాలి. మా ఓనర్ డ్రైవర్లకు సంబంధం ఉండదు. అంటే మా పెట్టుబడికి వాల్యూ ఉండదు, మాకు వాల్యూ ఉండదు. మేము వాళ్ళ దగ్గర డ్రైవర్లుగా చేరే పరిస్థితి వస్తుంది. మాకు అబ్జెక్షన్ అక్కడ ఉంది. అర్థమైందా సార్? ఫ్లీట్ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఫ్లీట్ వెహికల్స్ వస్తున్నాయి కదా సార్, వందల సంఖ్యలో ఫ్లీట్ వెహికల్స్. అంటే మీరు చెప్తాను ఎగ్జాంపుల్, ఫ్లీట్ వెహికల్స్ ఓలా ఉబేర్లో వాళ్ళు కంపెనీ వాళ్ళు బండి రిలీజ్ చేస్తున్నారు కదా, అందులో మేము డ్రైవర్ చేస్తే ఆ బెనిఫిట్స్ మాకు వస్తాయి. కానీ మేము ఓనర్ డ్రైవర్లో పనిచేస్తున్నాం కదా, ఆల్రెడీ 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టి బండ్లు కొనుక్కొని అలా అటాచ్మెంట్ చేసుకొని పనిచేస్తున్నాం. మాకంటూ ఒక సెక్షన్ ఉంది, మోటార్ క్యాబ్ సెక్షన్ అని. మాకు మీటర్ క్యాబ్ వేసుకొని తిరగమని చెప్పి ఆ రూల్ లేదు, ఈ రూల్ లేదు, తీసుకుపోయి అందులో పడేస్తున్నారు. దాని గురించి ఇంతవరకు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా లేదు. ఇటు గవర్నమెంట్ కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు గీగ్ వర్కర్స్ కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.